వెల్కమ్ టు ఎస్ఎస్పీ టీవీ న్యూస్ ఛానల్. లోతుకుంట క్రాస్ రోడ్ నుంచి రాష్ట్రపతి నిలయం వరకు అక్రమ కట్టడాల కూల్చివేతలు. ఆక్రమణల తొలగింపుపై హైదరాబాద్ సిటీ పోలీస్ కంటోన్మెంట్ అఫీషియల్స్తో కలిసి కూల్చివేతలు. లోతుకుంట క్రాస్ రోడ్ నుంచి రాష్ట్రపతి నిలయం వెళ్లే రోడ్డుకి రెండు వైపులా ఎంక్రోచ్మెంట్ రిమూవల్ చేయడం జరిగింది. అన్ని చోట్ల రోడ్లపై ఉన్న అక్రమ నిర్మాణాన్ని, ప్రజలకి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే ఎటువంటి షాప్స్ ముందున్న హైదరాబాద్ సిటీ పోలీస్, ట్రాఫిక్ పోలీస్ మరియు కంటోన్మెంట్ సిబ్బందితో కలిసి స్పెషల్ ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్ ఆపరేషన్ మొదలుపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ మీడియా ద్వారా మాట్లాడిన ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రవికుమార్, డీసీపీ రాహుల్ హెగ్డే, కంటోన్మెంట్ శానిటరీ సూపరింటెండెంట్ దేవేందర్ సమక్షంలో అక్రమ కట్టడాలు కూల్చివేయడం జరిగింది. రిమూవల్ భాగంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్తో మన సిపి గారు ఆపరేషన్ రోప్ భాగంగా కంటోన్మెంట్ అఫీషియల్స్తో కలిసి మనకు లోతుకుంట క్రాస్ రోడ్స్ నుంచి రాష్ట్రపతి నిలయం వెళ్ళే రోడ్లో బోత్ సైడ్స్ ఎన్క్రోచ్మెంట్ రిమూవల్ చేయడం జరిగింది. త్రూఅవుట్ హైదరాబాద్ అన్ని ప్లేసెస్లో కూడా ఈ ఫుట్పాత్ ఎన్క్రోచ్మెంట్ అట్లనే క్యారేజ్ వే ఎన్క్రోచ్మెంట్ని తీయడానికి ఈ ఒక ఆపరేషన్ని మొదలుపెట్టాము. సో ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏమంటే ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళకి ప్రత్యేకంగా పార్కింగ్ పెట్టుకోవాలి. రోడ్ కానీ ఫుట్పాత్ కానీ ఎన్క్రోచ్ చేసి వాళ్ళ బిజినెస్ చేయవద్దు. వాళ్ళ ప్రెమైసెస్ లోపలనే బిజినెస్ చేయాలి. చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ హోటల్స్ కానీ మిగతా ఎస్టాబ్లిష్మెంట్స్లో లోపల కూడా ఒక బిజినెస్ నడుస్తుంటుంది, బయట కూడా ఒక చిన్నగా ఫుట్పాత్ పైన ఎన్క్రోచ్మెంట్ చేస్తున్నారు. దాంతో ప్రజలు పెడిస్ట్రియన్స్ వాక్ చేయడానికి ఉన్న ఫుట్పాత్ని ఎన్క్రోచ్ చేశారు. దాంతో వాళ్ళు రోడ్డు మీద రావాల్సింది వస్తుంది. అట్లాంటి దీంట్లో యాక్సిడెంట్స్ కూడా చాలా అయినవి. సో ఫుట్పాత్ని క్లియర్గా పెట్టుకోవాలి, అది పాదచారులకి అవైలబుల్ ఉంటుంది. అట్లనే రోడ్డు పైన కూడా ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళు బేస్మెంట్లో కొన్ని పార్కింగ్ ఉంటుంది, అది పర్మిషన్ తీసుకున్నప్పుడు పార్కింగ్గా చూపించుంటారు. తర్వాత దాన్ని వేరే స్టోర్ రూమ్ లాగా కానీ లేదంటే వేరే వాళ్ళకి కానీ రెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటిది కూడా విషయం మన నోటీస్కి వచ్చింది. సో దాంతో వాళ్ళకి పార్కింగ్ లేకుండా రోడ్ మీదనే పార్కింగ్ చేస్తున్నారు. దాంతో రోడ్ విడ్త్ కూడా తగ్గుతుంది అండ్ ట్రాఫిక్ కండిషన్ అవుతుంది. సో ఈ డ్రైవ్ని ఇట్లానే మనము కంటిన్యూ చేస్తాం. ప్రజలందరూ కూడా సహకరించాలి. నోటీస్ ఇచ్చే అవసరం లేదు. ఫుట్పాత్ పైన కూడా అది ఆల్రెడీ పబ్లిక్ ప్లేసు అండ్ పబ్లిక్ కోసం వేసింది కాబట్టి దానిపైన ఎవరు కూడా ఏం కూడా పెట్టొద్దు. సో దానికి అది చేయడానికి పవర్స్ కంటోన్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళతో కలిసి మనం ట్రై చేస్తాం.